ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి నేను ఒక ఆట చెప్తారా ఆ ఆట కొనుక్కొచ్చుకుంటారా మీరు చెప్తే మీకు పంచాయతీ వచ్చి నేను చెప్తే నేను పనులు చెప్తాను చెప్తారా ఈ తెలుగు కలవలే కానీ ఆడతారు ఈ ఎంకాయ ఉంది కదా ఇదే కట్టెట్టా నేను గిన్నె పట్టుకోకుండా నిరంజన్ గారు నేను తేత నువ్వు తీస్తావు గిన్నె పట్టుకోకుండా పన్ను పట్టుకోకుండా తీస్తావు తేత 500 పన్ను ఇది పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం దీని కింద ఉన్నది నువ్వు గిన్నె పట్టుకోకుండా తీస్తావు తేత నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ ఇలా లేకుండా తీస్తావు ఇది 500 పందిమేనా ఏంటి బాబా అన్న ఇంకేమైనా ఉందా ఇంకోసారి అన్న. ఒక 5,000 వేసుకో నిజమే నిజం చెప్పు ఎలా బలం కాదు నిజమేనా పన్ను దీనికి వేసుకున్న తర్వాత 5,000 వేసుకున్నా ఎట్లా తెస్తావు చూస్తా సత్య 5,000 పట్టారు ఓకే నేను మాత్రం పెట్టుకొని మాట్లాడకూడదు నువ్వు మాత్రాలే పెట్టు మాకు ఎందుకయ్యా ఖాళీ మాట్లాడుతూ చూడు దాని కింద చూసుకో చూడే ఇది నేను చూడలే గిన్నె అట్టుకోకుండా చేస్తాను తీసాను లేదా గిన్నె మహిమా వాళ్ళు పన్ను మోత మేము లేపాం 500 నేను తీసాను నేను 500 చేస్తాను గిన్నె లేపుతాను గిన్నె లేపేస్తాను గిన్నె లేపుతాను అన్న గిన్నె లేపుతాను గిన్నె కింద తీసేయి కదా చిన్న పండుగ చిన్న చిట్టులు అయితే చెప్పు ఇక్కడ 500 కాయ చూడదు కదా మీరు తెస్తాను కదా వీడు చెరక్కోకుండా సాప్ తప్పకుండా ఆటెళ్ళి 500 కాయ తీసేయకుండా ఎత్తాలని ఎట్టాలని సాప్ తప్పకుండా తీసుకుంటా పండుగ అదేలే నువ్వు ఇటు తిరగవు మామూలుగా సాపన నుంచి నడవు అక్కడ ఉన్న 500 కాయలు నువ్వు తీసేసుకుంటావు సరే ఎందాడు ఒక 500 దొబ్బావు సరే ఇప్పుడు మళ్ళీ 500 మళ్ళీ 500 పండుగ ఇదిగో ఇదిగో ఈ పండు నువ్వు గెలిచావనుకో ఈ మళ్ళీ పండు ఆడు హలో ఈ సాప్ తప్పకూడదు నువ్వు ఎలా అందుకుంటావు అందుకుని తీసుకో అబ్బా పూర్వీకులు నాకు చూడాలి అది పుట్టింటోళ్ళు చచ్చిపోయినా అత్తింటోళ్ళు ఆదుకున్నా నట్టు కాదమ్మా సాపు నేనేమన్నాను సాపు పక్కన తిరిగి రాదు అని చెప్పా నేను చుట్టూ ఎట్లో సాపు నువ్వు పెడతాను